హాయ్ ఫ్రెండ్స్, thumbnail చూసి వీడియోకి వచ్చిన వాళ్ళు ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే టాపిక్ లేకొచ్చేసి నిన్న నామినేషన్లో ఆయేషా తనూజాని నామినేట్ చేస్తుంది. తనూజాని నామినేట్ చేసి నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అందుకే నేను ఇంకా నీతో సరిగ్గా మింగిల్ అవ్వలేకపోతున్నాను. ఆ పాయింట్స్ అనేవి నీతో అవి డిస్కస్ చేసి ఆ తర్వాత మనం ఫ్రీగా ఉందామని చెప్పేసి మంచి మంచి పాయింట్స్ అనేది బుల్లెట్స్ పాయింట్స్ మాత్రం పెడుతుంది. అసలు లోడ్ చేసిన గన్ను తీసుకొచ్చినట్టుగా అమ్మాయి నిన్న ఒక్కొక్క పాయింట్ పెడుతుంటే అసలు హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. అసలు బయట ఏం జరుగుతుంది, ఇలా వెళ్తుందా అని చెప్పేసి అందరూ షాక్లో ఉన్నారు ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి అమ్మాయి ఏం చెప్తుందంటే తనుజతోటి, నీ వల్ల ఈ హౌస్లో లేడీస్కి ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్తుంది. ఏంది అన్యాయం ఏంటంటే, నీ బాండింగ్ వల్ల మిగతా వాళ్ళు ఎవరు కూడా మిగతా వాళ్ళకి ఈ బర్నీ గారు వచ్చేసి నీకే ఫేవర్ చేయడం వల్ల, అలాగే మిగతా హౌస్ మేట్స్ కూడా నువ్వు అలుగుతావని చెప్పేసి నీకే ఫేవర్ చేయడం వల్ల మిగతా ఉన్న లేడీస్కి చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్తుంది. తర్వాత వచ్చేసి నీ గేమ్ వల్ల బర్నీగా నువ్వు అలగడం వల్ల నువ్వేమన్నా ఫీల్ అవుతావేమో, నాకు స్టాండ్ తీసుకోలేదని ఏమన్నా, నువ్వు ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు అని బర్నీ గారిని అడుగుతావేమో అని చెప్పేసి ఆయన ప్రతిసారి నీకు స్టాండ్ తీసుకోవడంలో ఆయన గేమ్ ఆయన సరిగ్గా ఆడట్లేదు, అది మెయిన్ పాయింట్. తర్వాత వచ్చేసి ఇంకొక పాయింట్ చెప్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టార్ మాలో సీరియల్స్ బాగా ఆడుతున్నాయి, ఇక్కడ నువ్వేమి సీరియల్ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో నువ్వేమి ఇక్కడ సీరియల్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తుంది. ఆ పాయింట్స్ మాత్రం అసలు ఒక్కొక్క పాయింట్ పెడుతుంటే ఏంది అమ్మాయి ఇట్లా వైల్డ్గా అసలు ఒక్క పాయింట్ కూడా ఎక్కడ జంకకుండా ఒక పాయింట్ బై పాయింట్ చెప్తూనే ఉంది ఫ్రెండ్స్. తర్వాత నీ దగ్గర నేను రెండు విషయాలు చూశాను. ఒకటి, బాగా అరుస్తావు, లేకపోతే బాగా ఏడుస్తావు. ఈ రెండు తప్ప నేనేమి చూడలేదు. అందరి మీద అరుస్తావు, లేకపోతే దూరం వెళ్ళి మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటావు అని చెప్పి చెప్తుంది. తర్వాత ఇక్కడ అందరూ వచ్చేసి ఫ్యామిలీని వదిలేసే వచ్చారు, 5 months బేబీని కూడా వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ గేమ్ కోసం ఆడుతున్నారు, నీ వల్ల గేమ్ అనేది అన్ఫేర్ అవుతుంది, నీ వల్ల గేమ్ పాడవుతుంది అని చెప్పేసి చెప్తుంది. ఇదంతా వదిలేస్తే ఒకవేళ నువ్వు నేను మన ఇద్దరికి గేమ్ పడితే ఆబ్వియస్గా నీకే ఫేవర్ అవుతుంది. ఇక్కడ అన్ని బాండింగ్స్ పెట్టుకున్నావు, వాళ్ళు బాండింగ్స్ మాయలో పడి నిన్ను సెలెక్ట్ చేసుకుంటారు, నాకు అన్యాయం జరుగుతుంది అని చెప్తుంది. ఎందుకంటే ఈ బాండింగ్స్ వల్ల నువ్వు ఒకవేళ వాళ్ళకు సపోర్ట్ చేయకపోతే నువ్వేమనుకుంటావో, నువ్వేం ఫీల్ అవుతావు అని చెప్పేసి వాళ్ళు నీకే ఫెయిర్గా నీకు ఛాన్స్ ఇస్తారు, నాకైతే అన్యాయం జరిగిద్ది అంటే ఇక్కడ గేమ్ ఆడే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని కరాఖండిగా పాయింట్ చెప్తుంది. ఇక్కడ మీరిద్దరు ఒరిజినల్ నానా కూతురు కాదు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాతే మీ బాండ్స్ ఏర్పడ్డాయి కదా, గేమ్ ఆడండి, నానా కూతురు అని చెప్పి ఆ గేమ్ ఆడుతున్నారు మీరు అని చెప్పేసి బాగా డైరెక్ట్గానే అడుగుతుంది. అసలు పాయింట్స్ మాత్రం అమ్మాయి ఒక్కొక్క పాయింట్ పెడుతుంటే డైరెక్ట్ ఈ అమ్మాయి ఆల్రెడీ తమిళ బిగ్ బాస్లో 65 రోజులు ఉండి వచ్చింది. కమల్ హాసన్ గారి హోస్టింగ్లో 65 రోజులు తమిళ బిగ్ బాస్లో ఉండి అసలు ఏమేం మాట్లాడాలి ఏం కదా అని చెప్పేసి మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చి బుల్లెట్స్ లాగా ఒక్కొక్క పాయింట్ వదులుతూనే ఉంది. ఇక్కడ ఈ సీజన్ బయటికి చూడడానికి ఎలా ఉందంటే, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక నాన్న, ఒక కూతురు, వీళ్ళు ఇలా ఉంటే ఈ సీజన్ ఫైనల్ వరకు లాగింగ్ చేయొచ్చు, ఇంకేం ఇబ్బంది లేదన్నట్టుగా బయట కనపడుతుంది అని చెప్పేసి సీజన్ గురించి ఒక్క ముక్కలో చెప్పేసింది. ఈ సీజన్లోనే మనం చూసుకుంటే ఈ సీజన్లోనే అసలు బాండింగ్స్ అనేటివి, అంతకుముందు ఏదైనా లవ్ ట్రాక్లు ఉండేటివి కానీ ఇట్లా నానా కూతురు తర్వాత అమ్మ ఇలాంటి బాండ్స్ అన్నీ ఇక్కడే ఫస్ట్ టైం ఈ సీజన్లో మరీ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంగానే ఆమె చెప్తుంది. ఇది నాకు ఇచ్చిన
మంచి ఛాన్స్, నాకు వచ్చిన పెద్ద ఛాన్స్. ఈ ఛాన్స్ నాకు ఇది రెండో ఛాన్స్. నేను ఈ ఛాన్స్ వదులుకోవడానికి రాలేదు. ఇక్కడ చూస్తేనేమో లోపల అందరూ బాండింగ్స్లో ఉండి స్ట్రాంగ్ కంటెస్టెంట్కి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి గట్టిగా తన వాదన వినిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇండివిజువల్గా ఆడాలి ఎవరైనా సరే. ఇండివిజువల్గా ఎవరికైతే పొటెన్షియల్ ఉంటుందో, ఎవరైతే గేమ్ బాగా ఆడతారో, ఎవరైతే ఈ అమ్మాయి గేమ్ బాగా ఆడుతుంది అనే వాళ్ళకే మిగతా హౌస్ మేట్స్ కూడా సపోర్ట్ చేయాలి. అట్లా సపోర్ట్ చేయకపోవడం వల్ల అందరికీ అన్యాయం జరుగుతుందని ఇలా ఆ అమ్మాయి యొక్క నామినేషన్ పాయింట్స్ పెడుతుంది. దీనికి తనుజ కూడా డిఫెండ్ చేసుకుంటుంది, బాగానే డిఫెండ్ చేసుకుంటుంది. కానీ ఆ అమ్మాయి పెట్టిన పాయింట్స్ మాత్రం ఆడియన్స్లో అందరిలో ఉన్న పాయింట్సే ఫ్రెండ్స్. తనుజ డిఫెండ్ కూడా ఎలా చేసుకుందంటే, ఈ టాస్క్ ముందే ఏం జరుగుతుందంటే, గౌరవ్ ఈ బాల్ని తీసుకుంటాడు. గౌరవ్ వచ్చేసి మన ఆయేషాకు ఆయేషా బాల్ అడుగుతుంది, కానీ ఆయేషాకు గౌరవ్ బాల్ ఇవ్వడు. దాంతో ఆ అమ్మాయి బాధపడి ఎందుకు బాల్ ఇవ్వలేదు అని చెప్పి కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అలాగే నువ్వు ఇండివిజువల్గా ఆడాలన్నావు కదా, నువ్వు బాల్ కూడా ఇండివిజువల్గా నువ్వే తీసుకొని నువ్వే గెలుచుకొని నువ్వు నామినేట్ చేయాలి. కానీ నువ్వు ఇండివిజువల్గా ఆడకుండా నువ్వు ఒకరి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు అని చెప్పేసి తనుజ కూడా చక్కగా డిఫెండ్ చేసుకుంటుంది. కానీ సీజన్ మొత్తానికి అయితే చూసుకుంటే ఈ బాండింగ్సే పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి, నాకు మెయిన్ వచ్చేసి నా టార్గెట్ వచ్చేసి ఈ బాండ్స్ బ్రేక్ చేయడమే మెయిన్ నా టార్గెట్ అని చెప్పేసి ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్తో కూర్చొని డిస్కషన్ చేస్తుంది ఆయేషా. అసలు ఈ బాండ్స్ అనేవి లేకుండా చేస్తాను ఈ సీజన్లో అని చెప్పేసి కంకణం కట్టుకున్నట్టుగా అమ్మ గట్టిగా చెప్తుంది. ఇమ్మాన్యుయల్ కూడా నువ్వు బాండ్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు, అసలు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా, మాకు అందరికీ అర్థమయ్యేటట్టుగా నీట్గా చెప్పావు అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ కూడా సపోర్ట్ చేస్తాడు. అది ఫ్రెండ్స్, ఈ సీజన్లో బాండ్స్ ఎక్కువైపోయాయని చెప్పేసి నిన్న ఆయేషా ఫైర్ అయ్యింది. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.